లీప్ ఇయర్. ఇప్పుడు ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేద్దాం. ఇదే నేను చెప్పింది. ఓకే, ఈ ప్రోగ్రామ్స్లో ఇక్కడ క్వశ్చన్ ఇస్తాడు. క్వశ్చన్ ఇచ్చిన తర్వాత అదే డిస్క్రిప్షన్ కానీ లేకపోతే డైరెక్ట్ కొన్నిసార్లు టాస్క్ ఇస్తాడు. తర్వాత ఇన్పుట్ ఫార్మాట్ ఏంటి, వాడు ఇయర్ని రీడ్ చేసుకుంటున్నాడు, అది ఇస్తాడు అంతే. ఓకేనా. యాక్చువల్లీ ఇక్కడ మనకి ఒక ఫంక్షన్లో కింద డ్రైవర్ కోడ్ ఉంటుంది, దీని డ్రైవర్ కోడ్ అంటారు. మీరు ఇక్కడ ఈ ఫంక్షన్ ఫిల్ చేస్తే చాలు. ఓకేనా. కన్స్ట్రెయిన్స్ అంటే ఇవే. ఇయర్ అనేది 1 2 అలా అవ్వచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. అలా కాదు, ఇయర్ దీని మధ్యలో ఉంటుందని వాడు కన్స్ట్రెయింట్ ఇచ్చాడు. ఓకేనా. సో మీరు ఓవర్ థింక్ చేయకూడదు, కన్స్ట్రెయిన్స్లో ఏముందో అదే చూడాలి. క్వశ్చన్ ఏమంటున్నాడు అసలు, లీప్ ఇయర్ క్వశ్చన్ మీకు చూస్తే తెలిసిపోద్ది. వాడు మనకు ఒక ఇయర్ ఇస్తాడు, అది లీప్ ఇయర్ కాదు అని పెట్టాలి. ఓకే, ఇదంతా చదవండి ఒకసారి. ద ఇయర్ క్యాన్ బి ఈవెన్లీ డివైడెడ్ బై 4 ఈజ్ ఎ లీప్ ఇయర్ అన్లెస్. ఓకే, ఒక ఇయర్ అనేది 4th డివైడ్ చేయబడితే అది లీప్ ఇయర్. అన్లెస్ కాకపోతే ఒకవేళ ద ఇయర్ క్యాన్ ఈవెన్లీ డివిజిబుల్ బై 100 ఇట్ ఈస్ నాట్ ఎ లీప్ ఇయర్. సో మళ్ళీ దీనికి కూడా ఒక అన్లెస్ ఉంది. అన్లెస్ ద ఇయర్ ఈజ్ ఆల్సో ఈవెన్లీ డివిజిబుల్ బై 400 దెన్ ఇట్ ఈజ్ ఎ లీప్ ఇయర్. సో ప్రతి లీప్ ఇయర్ కూడా 4th డివైడ్ చేయబడుతుందట. సో నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీన్ని. ఒక ఇయర్ అనేది 4th డివైడ్ చేయబడితే అది లీప్ ఇయర్ అవ్వచ్చు, కానీ అది కంప్లీట్ కాదు. అది ఎప్పుడు కాదు అంటే ఒకవేళ ఆ ఇయర్ 100th డివైడ్ అయింది అనుకోండి, 100th డివైడ్ అయినప్పుడు అది కన్ఫామ్గా 400తో కూడా డివైడ్ అవ్వాలి, అది వాడు అనేది. ఓకేనా. ఇప్పుడు కింద మనకి శాంపుల్గా కూడా ఇచ్చాడు 2000 and 2400 ఆర్ లీప్ ఇయర్స్. ఎందుకు లీప్ ఇయర్స్? 4th డివైడ్ అవుతాయి, పైగా మెయిన్గా అది 400తో డివైడ్ అవుతాయి. అవునా, 4 5 20 కదా, 4 6 24. సో 400తో డివైడ్ అవుతుంది. వైల్ 1800 1900 2100 ఆర్ నాట్ లీప్ ఇయర్స్. అది ఎందుకు కాదో చూద్దాం. మేబీ 4th డివైడ్ అవుతాయేమో, నాకు తెలియదు. బట్ అవి 100తో డివైడ్ అవుతుంది. ఇంకొకటి ఏంటి, ఆ ఇయర్స్ అనేవి 400తో డివైడ్ అవ్వట్లే. 400తో డివైడ్ అయితేనే దాన్ని లీప్ ఇయర్ అన్నాం. 400తో డివైడ్ అవ్వట్లే. ఓకేనా. 400తో డివైడ్ అవ్వకపోతే లీప్ ఇయర్ కాదు అని అనుకోను. అది 4తో డివైడ్ అయ్యి 400తో అవ్వకపోయినా పర్లేదు, కానీ మధ్యలో 100 దూరకూడదు. అది అక్కడ ఇచ్చిన క్వశ్చన్. ఒక ఇయర్ లీప్ ఇయర్ ఇప్పుడు ఒకవేళ అది 400తో డివైడ్ అయితే అది గ్యారంటీగా లీప్ ఇయర్. ఓకేనా. లీప్ ఇయర్స్ అనేవి 4తో కూడా డివైడ్ అవుతాయి. ఓకేనా. కానీ 4తో డివైడ్ అయిన లీప్ ఇయర్ అవ్వచ్చు. ఇప్పుడు ఒకే ఒక కేసు ఉంటుంది. ఏంటిది? ఒకవేళ ఏదైనా ఇయర్ 100తో డివైడ్ అయితే అది 400తో కూడా అవ్వాలి. అంటే ఇప్పుడు సెంచరీస్ ఉంటాయి కదా, 100 200 300 ఆ సెంచరీస్ అనేవి ఓన్లీ 400తో మల్టిపుల్ అయ్యే సెంచరీసే లీప్ ఇయర్స్ అవుతాయి. మిగిలిన ఏ 100th ఇయర్ కూడా లీప్ ఇయర్ కాదు, అది వాడు అనేది. ఇప్పుడు ఒక ఇయర్ లీప్ ఇయర్ కాదని మనం ఈ ప్రోగ్రామేటికల్గా చెక్ చేద్దాం. ఎలా చెక్ చేయొచ్చు? చాలా సింపుల్. ఇప్పుడు మనం దీని లాజిక్ చూద్దాం. ఇది చాలా సింపుల్. ఇఫ్ మనకి ఇచ్చిన ఇయర్ అది 400తో డివైడ్ అయితే ఓకే, అది కన్ఫామ్గా లీప్ ఇయర్. ఓకే. ఒకవేళ నాకు ఇచ్చిన ఇయర్ 400తో అది అవ్వలేదు. ఓకే, సో నేను ఎలిఫ్ పెడతా. 400తో అవ్వకుండా ఒకవేళ ఇయర్ 4తో డివైడ్ అయింది అనుకోండి, అది ట్రూ అని చెప్పొచ్చా? అప్పుడే చెప్పలేం, అది 100తో డివైడ్ అవుతుందో చూడాలి. ఓకే, వెళ్ళి దీని లోపలే మళ్ళీ ఇంకో ఇఫ్. ఓకే, ఇఫ్ ఆ ఇయర్ %100 అంటే అది 100తో డివైడ్ అవుతుందా? అయితే అదేంటి, ఇక్కడ చూడండి, ఇయర్ %400 ఇది ట్రూ. ఇక్కడికి వచ్చిందంటే అది ఫాల్స్, అది 400తో అవ్వట్లేదు. అవ్వకుండా 100తో అవుతుంది. ఇక్కడ దాకా వచ్చానంటే ఏంటి, అది 400తో అవ్వట్లేదు కానీ 100తో అవుతుంది. అప్పుడు అదేంటి, అది లీప్ ఇయర్ కాదు. ఓకే, ఒకవేళ 100తో అవ్వట్లేదు, 100తో అవ్వట్లేదు కానీ 4తో అవుతుంది కదా, 4తో అయిన ప్రతిదీ లీప్ ఇయర్ కదా, 100తో అవ్వకపోతే చాలు. ఓకే, సో అదేంటి, ట్రూ. అంతే, సింపుల్.
ఒక్కసారి సరిగ్గా చూడండి, ఒకవేళ ఇయర్ 400తో డివైడ్ అయితే అది కన్ఫర్మ్ లీప్ ఇయర్. ఓకే, అలా 400తో అవ్వకుండా, సో ప్రతి లీప్ ఇయర్ కూడా కన్ఫర్మ్ 4తో డివైడ్ అవ్వాలి కదా. 400తో అవ్వకపోతే అది కనీసం 4తో అన్న అవ్వాలి. అందుకని లీప్ ఏ పర్సెంటేజ్ 4 = 0, ఏ 4తో డివైడ్ అవుతుందా లేదా అని చూస్తాం. అవుతుంది అనుకోండి, దీనిలోకి వెళ్తుంది. ఓకే, దానిలోకి వెళ్ళి ఒకవేళ అది 100తో అవుతుందో లేదో చూస్తాం. 100తో అయ్యింది అనుకో పొరపాటున, అది మన లీప్ ఇయర్ కాదు. ఓకే, సో ఫాల్స్ ఇచ్చేయండి. 100తో అవ్వకపోతే ట్రూ. ఇది కూడా కాదు, 4తో కూడా అవ్వట్లేదు అనుకోండి, అంటే ఏంటి, 400తో అవ్వలేదు, 4తో అవ్వలేదు. వాడు ఏదో ఇప్పుడు 1973 అని చెప్పి ఒకటి ఇచ్చాడు. అప్పుడు ఏంటది, అది లీప్ ఇయర్ కాదు, దేంతో అవ్వకపోతే అది లీప్ ఇయర్ కాదు, సో ఫాల్స్. ఓకే, అంతే సింపుల్. ఇది కోడ్. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం అవుతుందో లేదు. లీప్ ఈక్వల్ టు ఫాల్స్, వాడు ముందే ఇచ్చేసాడు. ఏంటి, లీప్ ఇయర్ ఫాల్స్ అని అజ్యూమ్ చేసుకోండి. ఈ ప్రోగ్రామ్స్ మనం ఈజీగా సాల్వ్ చేయాలంటే వాడిని అర్థం చేసుకుంటే చాలు. వాడు ముందే లీప్ ఈక్వల్ టు ఫాల్స్ అని ఇచ్చేసాడు కదా, సో నేను ఏం చేయాలి, లీప్ ఈక్వల్ టు ఫాల్స్ ఇవ్వడం అంటే వాడు ఇచ్చినట్టు కాదు, వాడు మనకు ఒక ఐడియా ఇచ్చినట్టు. సో నేను దాన్ని ట్రూ అయితే అప్డేట్ చేస్తే చాలు. ఓకేనా, ట్రూ కాకపోతే దాన్ని వదిలేస్తే అది ఆటోమేటిక్గా ఫాల్స్ అయిపోతుంది. అది మ్యాటర్. ఓకేనా, ఏంటంటే ట్రూ అయినప్పుడు అప్డేట్ చేస్తే చాలు. అలా కాకుండా వదిలేసాను అనుకోండి, అప్డేట్ చేయకుండా, ఆల్రెడీ లీప్లో ఫాల్స్ ఉంది కదా, అది ఫాల్సే వస్తుంది. అంతే సింపుల్. నేను అక్కడ రాస్తా, ఏం రాస్తా, ఒకవేళ నాకు ఇచ్చిన ఇయర్ అనేది 400తో డివిజిబుల్ అయితే నా లీప్ ఈక్వల్ టు ట్రూని రిటర్న్ చేస్తా. ఓకే, అలా కాదు 400తో అవ్వట్లేదు అది, అప్పుడు ఏం చేయాలి, నేను కనీసం 4తో అవుతుందేమో చూడాలి. ఇయర్ పర్సంటేజ్ 4 = 0, 4తో అవుతుంది కదా, సో మేబీ అది లీప్ ఇయర్ ఏమో అని చిన్న హోప్ ఉండొచ్చు, కానీ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎలాగా, అది 100తో అవుతుందో లేదో చూసి అప్పుడు కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇఫ్ ఇయర్ పర్సంటేజ్ 100 = 0, ఒకవేళ 100తో అయిపోయింది అనుకోండి, అది లీప్ ఇయర్ కాదు. ఓకేనా, మనం దేనికి కండిషన్ రాద్దాం అనుకుంటున్నాం, అది ట్రూ అయితేనే నేను దాన్ని ట్రూ చేస్తా, ట్రూ కాకపోతే వదిలేస్తా. అప్పుడు నేను ఇలా పెట్టి లీప్ ఈక్వల్ టు ఫాల్స్ అని పెట్టక్కర్లే. ఓకేనా, లీప్ ఈక్వల్ టు ఫాల్స్ పెట్టి ఎల్స్ లీప్ ఈక్వల్ టు ట్రూ ఇంత చేయక్కర్లే, ఎందుకంటే అది డిఫాల్ట్ ఫాల్స్ ఉంది కదా. నేను ఏం చేయాలి, దాన్ని ట్రూ కింద మార్చే స్టేట్మెంట్స్ ఏమైనా ఉంటాయని చూడాలి. అప్పుడు లీప్ ఈక్వల్ ట్రూ ఉంది కదా, నాకు ఈ ట్రూ ఒకటే రావాలి. అప్పుడు నేను ఏం చేయాలి, ఇయర్ పర్సంటేజ్ 100 0 కాకపోతే ట్రూ అవుతుంది కదా, అవునా. సో నేను దీన్ని తీసుకెళ్ళి అక్కడ పెడతా. ఒకవేళ నాది 4తో డివైడ్ అయ్యి, నా ఇయర్ అనేది 4తో డివైడ్ అయ్యి 100తో డివైడ్ కాకపోతే అప్పుడు నేను ట్రూ చేస్తా. మీరు సరిగ్గా చూడండి, నేను ఏవైతే ట్రూ చేస్తాయో వాటినే నేను రాస్తాను. ఓకే, ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చిందంటే నాకు వాడు ఇచ్చిన హింట్ నుంచి వచ్చింది. అది యాక్చువల్లీ హింట్ కాదు, కానీ మనం దాన్ని హింట్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. మళ్ళీ కింద మనం పెట్టుకున్నాం కదా ఎల్స్, ఆ రెండు కాకపోతే ఏంటి, అది లీప్ ఇయర్ కాదు. కానీ మనం రాయాల్సిన అవసరం ఉందా, లేదు, ఎందుకంటే మనం ప్రూవ్ చేసే కేసెస్ రాసుకుంటున్నాం. సో ఈ ఎల్స్ రాయక్కర్లే, కాకపోతే అది ఆల్రెడీ లీప్ ఇయర్ ఫాల్స్ అని ఉంది. ఒకసారి కోడ్ రన్ చేద్దాం. సబ్మిట్ కోడ్, అంతే, కోడ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయింది. ఇప్పుడు ఈ కోడ్ని ఇంకా మోడిఫై చేయొచ్చా, మనం ఈరోజు చాలా నేర్చుకున్నాం, యూజ్ చేసి మనం మోడిఫై చేయొచ్చా, జస్ట్ ట్రై చేయండి ఒకసారి. ఇది చూడండి, నా ఇయర్ అనేది 400తో డివైడ్ అయితే అది కన్ఫర్మ్ లీప్ ఇయర్. అప్పుడు నేను ఏం చేయొచ్చు, నేను ఇంక దేన్ని పట్టించుకోను, అది 400తో అయితే లీప్ ఇయర్. అలాంటప్పుడు నేను ఏం చేయొచ్చు, అలా ఇంకా వేరే దాంతో సంబంధం లేకుండా ఒకటి ట్రూ అయినా చాలు. అలా చేసేది ఏంటి, ఆర్. ఓకేనా, ఆర్ యూజ్ చేసి మనం టూ కండిషన్స్ మధ్యలో మనం ఆర్ వాడితే
రెండిట్లో ఏది ట్రూ అయినా సరే దీని వాల్యూ అనేది ట్రూ రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు నేను దీని లోపల ఇయర్ పర్సంటేజ్ 400 అని చెప్పి పెట్టాను అండి. దీన్నే మళ్ళీ ఒకసారి రీస్ట్రక్చర్ చేస్తున్నాను అంతే. ఓకే, ఒకవేళ ఇఫ్ ఇయర్ పర్సంటేజ్ 400 ఈక్వల్ టు 0, ఓకే, నా ఇయర్ అనేది 400తో డివిజిబుల్ అయితే ఇంకా అల్టిమేట్గా నేను చెప్పేయచ్చు ఏంటి అది లీప్ ఇయర్ అని. నేను ఇంకా వేరే టెస్ట్లో కూడా చేయక్కర్లేదు. ఓకే, కానీ మనం మిగిలిన రెండింటికి కూడా చేసుకోవాలి కదా. ఒకవేళ 400 కాదు, మరి వాటికి ఏం చేస్తాం, వాటికి కూడా టెస్ట్ రాయాలి కదా. సో దానికి ఇక్కడ ఒకటి దాని లోపల రాస్తాం. ఏం రాస్తాం మనం అక్కడ చూడండి, 4తో అవ్వాలి, 100తో అవ్వకూడదు. ఓకేనా, ఈ 400 ఫెయిల్ అయింది. ఇప్పుడు అది ఈ బ్రాకెట్ దగ్గరికి ఎప్పుడు వస్తుంది, ఫస్ట్ ఈ కండిషన్ చూస్తుంది, దాని తర్వాత ఈ కండిషన్ చూస్తుంది. అవునా, ఈ బ్రాకెట్ దగ్గరికి వచ్చిందంటేనే ఫస్ట్ ఫెయిల్ అయినట్టు. సో 400 కాదు. ఇప్పుడు ఏంటి, అది 4తో అవ్వాలి, 100తో అవ్వకూడదు. నా లీప్ ఈక్వల్ టు ట్రూ అవ్వాలంటే అది 4తో అవ్వాలి, 100తో అవ్వకూడదు. అప్పుడు నేను ఏం చేయాలి, 4తో అవ్వాలి. ఇయర్ పర్సంటేజ్ 4 ఈక్వల్ టు 0, 100తో అవ్వకూడదు. ఓకే, రెండు కండిషన్స్ పాస్ అవ్వాలి. ఓకే, అండ్ ఇయర్ పర్సంటేజ్ 100 నాట్ ఈక్వల్ టు 0. అంతే, సింపుల్. మీకు అర్థం కావడం కోసం బ్రాకెట్స్ పెడతాను. బ్రాకెట్స్ అలా పెట్టక్కర్లే పైథాన్లో, కండిషన్స్ దగ్గర మీకు కొంచెం క్లియర్గా ఉంటుందని చెప్పి పెడతాను. ఓకే, ఇది ఒకవేళ 400తో అయితే అది కన్ఫర్మ్ లీప్ ఇయర్. 400తో కాకపోయి అది 4తో అవ్వాలి, 100తో అవ్వకూడదు, అప్పుడు అది లీప్ ఇయర్. అంతే, సింపుల్. ఇన్ని లైన్స్ కోడ్ని మనం తగ్గించేసాం. ఎలా, జస్ట్ మనం ఇందాక నేర్చుకున్న వాటితో అంతే. రన్ కోడ్ అంతే, సబ్మిట్ చేద్దాం. దట్స్ ఇట్, సింపుల్. ఇంతే. ఇఫ్ ఎల్స్లో ఇక్కడ దాకా నేర్చుకుంటే చాలు. మన నెక్స్ట్ క్లాస్లో మనం లూప్స్ గురించి తెలుసుకుందాం. ఓకేనా, మీకు ఈ క్లాస్ ఏమన్నా కొంచెం హెల్ప్ఫుల్ అయినట్టయితే ఒక లైక్ చేసుకోండి.